ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జీవో నంబర్ 2 కాపీలను కాల్చివేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం. రాష్ట్రాన్ని సైకో పాలన నుంచి కాపాడుకునేందుకే రా కదలిరా సభలు అని పిలుపు. గోర్వకల్లు మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్. 500 కుటుంబాల గౌరవ దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. ఆత్మకూరు మండలం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జీవో నెంబర్ 2 కాపీలను కాల్చివేసి అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 27వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెను అణిచివేయడానికి తెచ్చిన జీవో నెంబర్ 2 కాపీలను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా కాల్చివేసి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని, ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచిది కాదని అంగన్వాడీలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించే సమ్మె విరమింపజేయాలని ఎస్మా చట్టాలకు అంగన్వాడీలు భయపడరన్నారు. ప్రభుత్వం సచివాలయాల సిబ్బందిని ఉపయోగించుకొని అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారని, అయినా గర్భవతులు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ హెల్పర్స్ అందించలేకపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల కష్టాన్ని గుర్తించి న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని, ఎస్మా చట్టాన్ని ఉపయోగించి బెదిరించాలనుకుంటే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మనకు వేతనాలు పెంచాలనేసి ఈరోజు మనం 27వ రోజుకు వచ్చినా కానీ ఎక్కడ కూడా మనం పట్టు విడవకుండా ఎలాగే వచ్చేంత వరకు కూడా మన వేతనాలు పెంచుకునేంత వరకు, అలాగే గ్రాడ్యుయేట్లీ వచ్చేంత వరకు ఇచ్చిన హామీ ప్రకారం మినీ అంగన్వాడీ సెంటర్స్, మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చేంత వరకు కూడా మనం ఎక్కడా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి ఎవరిస్తున్నారో మరి ఇలాంటి రాష్ట్రాన్ని సైకో పాలన నుంచి కాపాడుకునేందుకే రా కదలిరా సభ అని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ నెల 9న ఆళ్లగడ్డలో 1,00,000 మందితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాడని అన్నారు. జగన్ అరాచక పాలనను అంతం చేయడమే టీడీపీ లక్ష్యమని, వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు దగాపడ్డారన్నారు. నాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటూ ఇచ్చిన పిలుపు ఆంధ్రావని జేజేలు కొట్టిందని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చంద్రబాబు రా కదలిరా అనే నిదానంతో దూసుకెళ్తున్నారని అన్నారు. బాబు సభలతో జగన్లో భయం పట్టుకుందని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే బుడ్డా ఉమామహేశ్వర నాయుడు అన్నారు. చివరకు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన వాళ్ళ నాయకుల మీద కూడా కేసులు పెట్టేంత స్థితికి వాళ్ళు వచ్చారటంటే ఒక రాజరికమైన పాలన, దుర్మార్గమైన పాలన. పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను బెదిరించడం, వాళ్ళ పార్టీలు కూడా ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే మీరు ఏం చేశారని మాట్లాడితే వాళ్ళని బెదిరించడం, కేసులు పెట్టడం, ప్రజలను బెదిరించడం. ప్రజలు ఏదన్నా మాకేం చేశారు చెప్పండి మీరు ఈ 4 సంవత్సరాలు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపిచ్చి వీళ్ళు పోలీసు కేసులు పెట్టి పరిపాలన సాగిస్తున్నారు. కానీ వేరే విధంగా మరి ఆ రోజు ఇదే మన నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, జాతీయ నాయకుడు, ఎక్కడికి పారిపోతాడో అర్ధరాత్రి రావడానికి. సో అక్రమంగా ఆ రోజు ఆయన అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన జైల్లో పెట్టి ఇబ్బంది పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విపరీతంగా ఆయన విడుదలైన తర్వాత రావడం జరిగింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, మన దేశంలోనే కాదు అనేక దేశాలు, మన దేశంలో మిగతా రాష్ట్రాలలో అనేక దేశాలలో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి
విదేశాలలో కూడా ధర్నా కార్యక్రమాలు చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఘనత అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో మనకందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ మహానగరం చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ ఏంటి, ఈరోజు హైదరాబాద్ ఏంటి. ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా మేము ఇంటింటికి తిరిగి మరి ఆ సూపర్ 6 కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా, మన నియోజకవర్గంలో కూడా దాదాపు ఈరోజు 63% రావడం జరిగింది శ్రీశైలం నియోజకవర్గంలో. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని మేము రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకోవడం ఖాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రజల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. మేము ఎందుకంటే డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ప్రజల్లోంచి కూడా మంచి స్పందన ఈరోజు మాకు కనిపిస్తూ ఉంది. పొరపాటు చేసినాం ఆ రోజు ఒక్కసారి అంటే ఆయనకు అవకాశం ఇచ్చి మేము మా భవిష్యత్తును, మా పిల్లల భవిష్యత్తును అంతా కూడా నాశనం చేసుకున్నామని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడతాయి. ఈ 3 నెలలు ఖచ్చితంగా అందరం కూడా కష్టపడి నిత్యం ప్రజల్లో ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ఖాయము. మరి రేపు ఆలగడలో జరగబోతున్న ఏదైతే తెలుగుదేశం పిలుస్తుంది రా కథలు అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరం కలిసి విజయవంతం చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈరోజు మన నియోజకవర్గానికి కూడా అంటే అన్ని నియోజకవర్గాలు పార్టీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జీలుగా వచ్చిన ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు గారు, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి మార్కాపురం ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గారు, అలాగే మండలానికి కూడా ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించడం జరిగింది. ఓర్వకల్ మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. 500 కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పాండ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలం పాలకొనలు గ్రామం నుంచి వైసీపీ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకుడు సుధాకర్ రెడ్డితో పాటు 2 సర్పంచ్లు, పాలకొనలు గ్రామం సర్పంచ్ సుజాతమ్మ, చింతలపల్లె సర్పంచ్ వెంకటరమణ, సోమయాజులపల్లె ఎంపీటీసీ శేషమ్మ సహా పాలకొనలు గ్రామం మరియు చింతలపల్లె గ్రామం నుంచి 500 కుటుంబాలు గౌరు చరిత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఒక్కొక్కరిగా స్వాగతం పలికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా గౌరు దంపతులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జి మాండ్ర శివానంద్ రెడ్డి, బన్గన్పల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ మరియు ఓర్వకల్ల మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జీవో నెంబర్ 2 కాపీలను కాల్చివేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం. రాష్ట్రాన్ని సైకో పాలన నుంచి కాపాడుకునేందుకే రా కదలిరా సభలు అని పిలుపు. ఓర్వకల్ మండలంలో వైసీపీ పార్టీకి భారీ షాక్. 500 కుటుంబాల గౌరు దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.